అంటే ఏదో పిచ్చెక్కింది, సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు. మెంటల్ అంటే అదేనా, లేకపోతే దయ్యం పట్టిందేమో, అట్లాంటి వాళ్ళని మెంటల్ అంటారేమో అన్న అపోహ చిన్నప్పటి నుంచి క్రియేట్ చేయడం వల్ల అంటే మెంటల్ అనగానే ఆ రకంగా భయం అనేది. ఫిజికల్గా మనం ఎట్లా వీక్ అయిపోతే చేయలేమో, మెంటల్గా కూడా మనం వీక్ అయితే ఏ పని కూడా మనం లైక్ చేయలేము అనమాట ప్రాపర్గా. మానసిక జబ్బుతో వాళ్ళు చాలా వరకు బాధపడుతుంది. ఈ టైంలో సైకియాట్రిస్ట్కి వాళ్ళు కన్సల్ట్ అవ్వాలి. ఆ రోజులాగా తింటలేడు, నిజంగా వీడికి ఏదో పట్టింది, ఏదో అయ్యింది అని అంటారు, అనేసి అక్కడక్కడ తిప్పుతారు. ఈ 1 year 2 years తర్వాత తీసుకుంటారు. బయటకు వచ్చినట్టే వెంటనే తీసుకురావాలి. రోడ్డు మీద తిరిగే వాళ్ళని కూడా మామూలు మనుషులుగా చేయొచ్చు. ప్రాపర్గా మన ట్రీట్మెంట్ కోర్స్ ఉంటుంది, దాన్ని ఫాలో అయ్యి పూర్తిగా మంచి వాళ్ళ అడ్రస్ కూడా చెప్పి వాళ్ళ స్థానానికి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ అక్కడికి పోయి అట్లా కూడా మంచిగా అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇల్నెస్ అనేది సో ఇది మెంటల్గా కాబట్టి మళ్ళీ మనం ఎప్పుడైనా మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ వచ్చావచ్చు. 99% మళ్ళీ రాకుండా ఉంటాయి. ఒకవేళ ప్రాపర్గా చెప్పినట్టు కోర్స్ వాడకపోతే మాత్రం మళ్ళీ అట్లాంటివి అయినప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏఆర్సి సైకియాట్రిక్ అండ్ వెల్నెస్ హాస్పిటల్ సిద్దిపేట. మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ స్వర్ణకుమారి ఎంబీబీఎస్ ఎండి ఉస్మానియా గారితో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆదివారం ఉదయం 10 గంటలకు SSC ఛానల్లో.